వాట్ ఇఫ్ ఐ డోంట్ క్రాక్ జేడబ్ల్యూ ఎగ్జామ్? అంతేనా? అయిపోయినట్టేనా? లైఫ్ బిస్కెట్ అయిపోయినట్టేనా? నన్ను ఎప్పటికీ ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తారా? అసలు లైఫ్‌లో నేను దేనికి పనికి రాకుండా పోతానా? ఈ డౌట్‌లు నేను మీకు చెప్పట్లేదు. మీ మైండ్‌లో ఉన్నవే నేను చెప్తున్నా బయటికి. ఓకే. అండ్ ట్రస్ట్ మీ, మీకే కాదు, 90% ఎవరైతే జేడబ్ల్యూకి ప్రిపేర్ అయితున్నారో ఈ లాస్ట్ ఫ్యూ డేస్‌లో వాళ్ళందరికీ డౌట్ ఉంటది. ఎందుకంటే 2 ఏళ్ళు గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. నానా కష్టాలు పడుంటారు. ఎన్నో సాక్రిఫైజులు చేసుంటారు. ఎంతో ప్రాక్టీస్ చేసుంటారు. కొన్ని వేల క్వెషన్‌లు ప్రాక్టీస్ చేసుంటారు. రివిజన్ చేసుంటారు. మాక్ టెస్ట్‌లు రాసుంటారు. అస్సలా సినిమాలు, ముచ్చట్లు అవన్నీ పక్కకు పడేసి ప్రిపేర్ అయితూ ఉంటారు. అప్పుడు ఒక డౌట్ ఉంటదబ్బా! అంత ఎఫర్ట్స్, అంత కష్టపడ్డప్పుడు మైండ్‌లో ఒక చిన్న భయం ఉంటది. ఏందంటే, అరే! ఒకవేళ ఫెయిల్ అయితే ఎట్లా? ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంది? నా పేరెంట్స్ నా మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారు. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళని నేను ఎట్లా ఫేస్ జేయాలి? వాళ్ళని నేను ఎట్లా చెప్పాలి? ఇవన్నీ డౌట్స్ ఈ లాస్ట్ 1 మంత్‌లో పెద్దగా అయ్యకుంటా మీ ఎగ్జామ్‌నే బిస్కెట్ చేస్తాయి. చెప్తున్నా కదా! చాలామంది స్టూడెంట్స్‌తో అయింది ఇట్లా. ఇన్‌ఫాక్ట్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు జేడబ్ల్యూ ఎగ్జామ్‌కి గూడా ఇట్లనే అయిండే. మంచిగా ప్రిపేర్ అయిన లాస్ట్ 1 మంత్ ఈ సెల్ఫ్ డౌట్, ఈ భయంతోటి, ప్రెషర్ తోటి ఏమైపోయింది అంటే, నా ఎగ్జామ్‌లో నేనెంత పెర్ఫార్మ్ చేయాలనుకున్నానో దానికన్నా ఒక 20, 30% తక్కువనే పెర్ఫార్మ్ చేసి బయటికొచ్చిన. చాలా రిగ్రెట్ అయినా, ఇప్పటికి రిగ్రెట్ అయితా. ఎందుకు అట్లా చేసినా అని. ఇన్‌ఫాక్ట్ నాకింకా గుర్తుంది, జేఈఈ ఎగ్జామ్ రాసిన తర్వాత బయటికొచ్చి అసలు ఆ రోజంతా ఏమీ తినలేదు. ఆ రోజంతా చాలా డల్‌గా ఉన్నా. ఎందుకంటే నేను అనుకున్న పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ప్రెషర్ అంతే. ఒక చిన్న టెన్షన్, చాలా చిన్నయేంటి, చాలా టెన్షన్, చాలా ప్రెషర్. అరే! ఒకవేళ ఇట్లా ఏమైతది ఎగ్జామ్? అరే! నేను ప్రిపేర్ అయినా ఏమైతది? అరే! పేపర్ ఎట్లొస్తది? అరే! టఫ్ వస్తదేమో? అరే! ఎట్లయితది? అరే! ఒకవేళ నాకు క్వెషన్ రాకపోతే ఎట్లా? అరే! ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఎట్లా? నాకు ఒకవేళ జేఈఈలో మంచి మార్కులు రాకపోతే ఎట్లా? అరే! ఆ తర్వాత ఏమైనా వరస్ట్ కాలేజ్‌కెళ్ళిపోతే నా కెరియర్ ఎట్లా? ఇలాంటి థాట్సే ఉంటాయి. కానీ చెప్తున్నా గదా! అవే బొక్కబెడతాయి. అంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ నాతో పాటు మన ఇండియన్ క్రికెట్ టీమ్ గూడా ఉందబ్బా! 2023 వరల్డ్ కప్ ఇప్పటికి ఇక్కడ పెయిన్ ఉంటది. చాలామంది మనకి చాలామంది వాళ్ళకి ఇక్కడ పెయిన్ ఉంటది. ఏంది? అరే! ఎందుకురా వరల్డ్ కప్ ఎట్లా ఓడిపోయినాంరా అని. సెమీఫైనల్స్ వరకు కుమ్మేసినాం. లిటరల్‌గా అసలు మనల్ని ఎదిరించే టీమే లేకుండే మొత్తం క్యాంపెయిన్‌లో. ఫైనల్‌కొచ్చి ఓడిపోయినాం. హోమ్ క్రౌడ్ అసలా అయిపోయిందిరా భయ్! వరల్డ్ కప్ వచ్చేసిందిరా భయ్! అనుకునే టైంలో ఓడిపోయినాం. ఎందుకు? ప్రెషర్. అంతే సింపుల్. మనకు టాలెంట్ లేదా? స్కిల్ లేదా? అంటే అట్లేం లేదు. ఇండియన్ క్రికెట్ టీమ్ అప్పుడు సూపర్. రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్ అందరూ సూపర్. కానీ ఎందుకు ఓడిపోయినాం? ఎందుకంటే ప్రెషర్. ఆ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ ఓడిపోతామో అనే భయం ఉంది చూడండి. ఆ భయమే మనల్ని చెప్తున్నా గదా! నాశనం చేసేస్తది. ఓకే. అండ్ అదే జేఈఈ ఎగ్జామ్‌లో గూడా చాలామంది స్టూడెంట్స్‌కయితది. ఎక్కడ నేను పెర్ఫార్మ్ సరిగ్గా చేయనేమో, ఎక్కడ ఎగ్జామ్ బిస్కెట్ అయిపోతదో అన్న భయం ఉంటది చూడండి. అదే మనకి ఈ లాస్ట్ 30 డేస్‌లో పెరిగి ఆ ఫైనల్ ఎగ్జామ్ రోజు బర్స్ట్ అయితది. అంతే ఇంక. బయటికొచ్చి రిగ్రెట్ అయితాం లైఫ్ లాంగ్. అరే! ఎందుకు అట్లా ఆలోచించినా అని. అందుకే ఇప్పుడే చెప్తున్నా. అట్లా మీరు అస్సలు చెయ్యకండి. ఏమైతదిరా భయ్! వర్స్ట్ కేస్ సినారియోలో మీరు జేఈఈ ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే ఏమైతది? మీరు అనుకున్నట్టు కెరియర్ నాశనం అయిపోతదా? కెరియర్ అసలు మనకు దేనికి పనికి రాకుండా పోతావా? అట్లేమీ లేదు. చెప్తున్నా గదా! అసలట్లేమీ లేదు. సరే, ఏదో కాలేజ్‌లో అయితే జాయిన్ అవుతావు పక్కా. 4 ఏళ్ళు కష్టపడు. గట్టిగా కష్టపడు. ఆ తర్వాత లెట్స్ సే ఇంకో 2, 3 ఏళ్ళు కష్టపడ్డా గూడా మంచి ప్లేస్‌మెంట్, మంచి జాబ్ అయితే వస్తది నీకు. ఎక్కడ రాకుండా పోదు. చాలా మందిని చూషిన బయట నేను ఐఐటీ, ఎన్ఐటీలో లేకపోయినా, అందులో వెళ్ళకపోయినా గూడా మస్తు కష్టపడి ఇప్పుడు మంచి పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళని చాలా మందిని జూషిన. సో, అట్లేం లేదు. సో, ఫస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. నేను పనికిరానా? అసలు నా లైఫ్ పోతదా? అట్లేం లేదు. బయట గూడా ఐఐటీ, ఎన్ఐటీ గాకుండా బయట గూడా మస్తు లైఫ్ ఉంది. మీరు దాన్ని చాలా ఇంత భూతద్దం పెట్టి చూడకండి. ఓకే. సెకండ్ థింగ్, అది వర్స్ట్ కేస్ సినారియో చెప్పేసినానా? సెకండ్ థింగ్, ఇది చాలా మంది స్టూడెంట్స్ ఇట్లా ఆలోచించరు. ఎందుకో తెలీదు గానీ ఇట్లా ఆలోచించి చూడండి. మీకింకో హార్డ్‌లీ 2 మంత్సే ఉందబ్బా! మ్యాక్స్ ఒక 1, 2 మంత్స్ ప్రిపేర్ అయితారు. జాన్వరి అయిపోయిన తర్వాత ఏప్రిల్‌కి ఇంకో 1 మంత్ లేదా ఒక 2 మంత్స్ ప్రిపేర్ అయితారనుకోండి. ఈ జేఈఈ ఎగ్జామ్‌కి అంతే. ఆ తర్వాత లైఫ్‌లో మీరు ప్రిపేర్ అవ్వరు. సరే, లాంగ్ టర్మ్ తీసుకుంటే ప్రిపేర్ అయితారేమో, కానీ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు. సో, లెట్స్ సే మీరింకో లాస్ట్ 1, 2 మంత్సే ఉంది ఈ జేఈఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేది. కానీ 1, 2 మంత్స్‌లో మీరు గాని కరెక్ట్‌గా జేస్తే
ఎవరైతే చాలామంది స్టూడెంట్స్ చేయందో మీరేదైతే ఎవరైతే చాలామంది స్టూడెంట్స్ చేయట్లేదో, మీరు అది కరెక్ట్‌గా జేషిండ్రనుకోండి, ఐఐటీకి బోతారు. మంచి ఎన్ఐటీకి బోతారు. అంతే. తర్వాత 4 ఏళ్ళు మీకొచ్చే ఆపర్చునిటీస్, మీకొచ్చే ఎక్స్‌పోజర్, ఫైనల్ ఇయర్‌లో మీకొచ్చే కంపెనీలు, మీకొచ్చే ప్లేస్‌మెంట్స్ బయట వాళ్ళకి చెప్తున్నా గదా! వాళ్ళ డ్రీమ్‌లో గూడా రావు. ఇప్పుడే జరుగుతున్నాయి ప్లేస్‌మెంట్స్, ఐఐటీ ప్లేస్‌మెంట్స్. కావాలంటే ఒకసారి గూగుల్‌కి బోయి ఐఐటీ ప్లేస్‌మెంట్స్ కరెంట్‌లీ వాట్ ఈస్ ద స్టేటస్ అని గొట్టండి. తెలుస్తాయి మీకు. ఒక్కొక్క ఐఐటీలో 50, 60, 70 లక్షలు, 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 ప్యాకేజ్‌లు గూడా గొట్టినోళ్ళున్నారు. ఎట్లా? అసలు అలాంటి కంపెనీస్ వేరే నార్మల్ కాలేజ్‌కెళ్తాయా? ఎళ్ళవు. ఐఐటీస్‌కెళ్తాయి. ఐఐటీస్‌కెళ్ళి అలాంటి టాప్ కంపెనీస్ ఐఐటీస్‌కెళ్ళి ఇలాంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ జేస్తాయి. సో, ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు చాలా తొందరగా, చాలా తక్కువ టైంలో వాటికి యాక్సెస్ గావాలి అంటే ద బెస్ట్ అండ్ ఓన్లీ రూట్ జేడబ్ల్యూ ఎగ్జామ్. అట్లా ఆలోచించి చూడండి. లైఫ్‌లో ఉంటది. 2 ఉంటాయి పాత్స్. ఒకటి లాంగ్ పాత్, ఇంకోటి షార్ట్ కట్ పాత్. లాంగ్ పాత్ ఏంటి? సరే ఇప్పుడు జేఈఈ ఎగ్జామ్ లేకపోయినా గూడా సర్లే ఏదో ఒక కాలేజ్‌లోకి జాయిన్ అయిపోయి అక్కడ గట్టిగా నేర్చుకొని, స్కిల్స్ నేర్చుకొని, ఆ తర్వాత మీకు కావాల్సింది మీరు అచీవ్ జేయడం అది లాంగ్ పాత్. ఒక పాత్ ఉంది అది. కానీ ఇంకొక షార్ట్ కట్ పాత్ మీ ముందే ఉంది గదా! ఇంకొక టైమ్ ఉంది గదా దీనికి. దానికి ఇంకా మీరు ఎలిజిబుల్ గదా! దానికి ఇంకా మీకు ఆపర్చునిటీ ఉంది గదా! ఆ షార్ట్ కట్ పాత్‌కి ఏముందిరా బయ్ 2 ఏళ్ళు నెక్స్ట్ ఒక 1, 2 మంత్స్ గట్టిగా కష్టపడు. ఒక్కసారి ఐఐటీకి పోతే అయిపోయింది. అక్కడి నుంచి ఆటోమేటిక్‌గా నీది నువ్వు సెట్ చేసేసుకుంటావు. ఎవ్వడు చెప్పాల్సిన పని లేదు. అట్లెందుకు ఆలోచించట్లేదు నువ్వు? ఆ వేలో పాజిటివ్‌గా ఆలోచించి ఇంకా నీ బెస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు లెట్స్ సే నువ్వు 100% పెడుతుంటే ఇంకా 200% ఎందుకు పెట్టట్లేదు? ఇట్లా చాలామంది ఆలోచించరు. ఇట్లా ఆలోచించు. పాజిటివ్‌గా ఆలోచించు. ఎట్లైనా జేసి అరేయ్! అవునురా సూపర్ ఆపర్చునిటీ రా! ఎట్లైనా జేసి ఇంకొక 1, 2 మంత్సే గదా! ఇంకా గట్టిగా ప్రిపేర్ అయితా. ఇంకా మంచిగా ప్రిపేర్ అయితా. ఎట్లైనా జేసి డిస్ట్రాక్షన్స్ నాకేమొద్దు. ఈ సోషల్ మీడియా వద్దు. ఈ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఒద్దు. ఈ ఫ్రెండ్ గాళ్ళతో ముచ్చట్లొద్దు. ఈ సినిమాలొద్దు. ఈ మీమ్స్ ఒద్దు. ఇవన్నీ కొంచెం ఒక 2 మంత్స్, 3 మంత్స్ పక్కకు బెడతా. నా ఫోకస్ మొత్తం బెట్టేస్తా. కావాలంటే ఆ తర్వాత అవన్నీ మళ్ళీ జూసుకుంటా అని ఇట్లెందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటే చెప్తున్నా గదా! ఎప్పుడు మన మైండ్ ఎప్పుడు నెగెటివ్‌నే అట్రాక్ట్ జేస్తది. నెగెటివ్‌ని నువ్వు ఎంత ఆలోచిస్తే ఇంకా అంత అట్రాక్ట్ జేసుకుంటూ ఉంటది. ఒక్క నెగెటివ్ థాట్‌తో స్టార్ట్ జెయ్యు. చెప్తున్నా గదా! 1, 2 డేస్‌లో ఆ ఒక్క నెగెటివ్ థాట్ ఒక 1000 నెగెటివ్ థాట్స్‌ని అట్రాక్ట్ జేస్తది. అస్సలు జేయకండబ్బా! అస్సలు జేయకండి. పాజిటివ్ థాట్సే పెట్టుకోండి మైండ్‌లో ఈ టైంలో. నువ్వు క్రాక్ జేయగలుగుతావు. నేను క్రాక్ జేస్తా. నేను చేస్తా. రోజు కొంచెం ఇంప్రూవ్ అవ్వుకుంటూ వెళ్ళు. అబ్జర్వ్ జేస్తూ ఉండు. ఓకే. డెఫినెట్‌గా ఫైనల్ ఎగ్జామ్‌లో ఎలాంటి ప్రెషర్ లేకుండా నువ్వైతే కుమ్మేస్తావు. ఓకే. సో, రిజల్ట్ గురించి అస్సలు ఆలోచించకండి. ఐఐటీకి పోతానా? ఈ ఎన్ఐటీకి పోతానా? అక్కడెట్లా లైఫ్ ఉంటది? నా పేరెంట్స్ నా మీద ఇంత ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇంత హోప్స్ పెట్టుకున్నారు. అరే! నేను కష్టపడాలిరా బయ్! నేను ఎట్లైనా జేసి కొట్టాలిరా. అరే! కొడుదువులేరా బాబు! కానీ ఫస్ట్ అయితే ప్రెజెంట్ ప్రాసెస్ మీద కాన్సంట్రేట్ జెయి. ఆ రిజల్ట్ పక్కకు పడేసేయి. ఆ రిజల్ట్ గురించి ఆలోచిస్తే ఏం రాదు నీకు. ఇదైతే ప్రాసెస్ ఉంది కదా! ఆ ప్రాసెస్ గురించి ఆలోచించు గట్టిగా. ఆ ప్రాసెస్ మీదనే ఫోకస్ పెట్టు. ఆ ప్రాసెస్ మీదనే రోజు ఎవ్రీ డే ఏం జేస్తే నా స్కోర్ అట్‌లీస్ట్ ఒక 5, 10% ఇంప్రూవ్ అవుతది. దాని మీద నీ ఫోకస్ పెట్టు. ఆటోమేటిక్‌గా ఆ రోజు రిజల్ట్ దానంతట అదే చూసుకుంటది. ఓకే. సో, ఐ హోప్ ఈ వీడియోతో ఏదైతే ఈ సెల్ఫ్ డౌట్, ప్రెషర్ అనే ఉంటది గదా! స్టూడెంట్స్‌కి. ఐ హోప్ అది కొంచెమైనా తగ్గుంటదని చెప్తున్నా గదా! పాజిటివ్‌గా ఆలోచించండి. మీరు ఐఐటీ కొడతారు అని మీరు ఫిక్స్ అయిపోండి మీ మైండ్‌లో. ఖచ్చితంగా కొడతారబ్బా! ఓకే. ఒకవేళ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఉందన్న, నాకొచ్చేసిందన్నా అంటే కొడదామని కామెంట్ కొట్టు. చూద్దాం ఎంతమంది స్టూడెంట్స్ కామెంట్ కొడతారో. మీకొక అదొస్తది గదా! ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. మీకొక నమ్మకం వచ్చేస్తది ఆ కామెంట్స్ చూసినప్పుడు. అరే! ఇంతమంది స్టూడెంట్స్ ఆ ఫీలింగ్ ఉంది. నేను ఫీల్ అవ్వాలిరా బయ్! నేనెందుకు ఇట్లా ఫీల్ అవుతున్నా నెగెటివ్‌గా లేదు. పాజిటివ్‌గా ఫీల్ అవుదాం. పక్కా కొడదామని ఆ ఫీలింగ్‌తో స్టార్ట్ చేయి ప్రిపరేషన్. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. అంటే నాకేందంటే అంటే ఈ వీడియో చేయాలనిపించింది.
బికాజ్ ఒక స్టూడెంట్‌తో మాట్లాడిండే. స్టూడెంట్‌తో మాట్లాడితే స్టూడెంట్ చెప్తుండే ఇవన్నీ. "అన్న ఇట్లా ఫీలింగ్ ఉంది. ఇట్లా వస్తుంది నాకు. సెల్ఫ్ డౌట్ చాలా అయిపోయింది. చాలా ప్రెషర్‌గా ఫీల్ అయితున్నా" అంటే అప్పుడు అనిపించింది. అరే లేదురా భయ్! చాలామంది స్టూడెంట్స్ ఇట్లా ఫీల్ అయితారు. ఇప్పుడు పక్కా ఈ వీడియో చేయాల్సింది. నేను నా జేఈఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇట్లా ఫీల్ అయినా. సరే అప్పుడు అంటే ఇట్లా మనకి అంత యూట్యూబ్ ఇట్లా చెప్పేటోళ్ళు ఎవరు లేరు గానీ, అట్‌లీస్ట్ ఇప్పుడు నాకు యాక్సెస్ ఉంది. మీరు మీరు నన్ను చూస్తుంటారు రోజు కాబట్టి మీకు చెప్పాలి అనిపించింది. సో, అందుకే చెప్తున్నా. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. నచ్చుంటే మీ ఎవరైతే జేఈఈకి ప్రిపేర్ అయితున్నారో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. చాలా చాలా యూజ్ అయితది. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్.